హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్జే థాట్స్. ఈరోజు మనం బెండకాయ బజ్జీ చేయబోతున్నామండి. ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బెండకాయని ఇలా సన్నగా తరుక్కోవాలండి. ఒక 2 టమోటాలు, ఒక 2 పచ్చిమిరపకాయలు, కొన్ని తెల్లగడ్డ రవ్వలు, ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక పాత్రలోకి ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇందులోకి టమోటా ముక్కలు, ఇప్పుడు ఆయిల్ ఏం అవసరం లేదండి, మళ్ళీ పోపు పెట్టుకుంటే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు వేసుకున్నాము, అలాగే సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అండి, కొన్ని పక్కన పెట్టుకోండి, పోపులోకి ఉపయోగపడుతుంది. అలాగే తెల్లగడ్డ రవ్వలు వేసుకున్నామండి. ఇందులోకి ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొన్ని నీళ్ళు వేసుకోవాలండి. కొంచెం చింతపండు వేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు దీన్ని ఉడకనిస్తే సరిపోతుందండి. మంచిగా బెండకాయలన్నీ బాగా ఉడికేలాగా చూసుకోవాలి. చూసారు కదా, బాగా ఉడుకుతూ ఉండాలండి. ఇప్పుడు బెండకాయలు కనుక మంచిగా ఉడికిపోతే అందులో నుంచి నీళ్ళు అనేది సపరేట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆ బెండకాయని పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసుకోవాలి. చూపిస్తున్నట్టు బాగా మెత్తగా మ్యాష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అదంతా మంచిగా మెదిగిన తర్వాత మనము ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకున్నామండి. ఒక ఎండుమిరపకాయ వేసుకున్నాం. కొన్ని ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు వేసుకున్నామంటే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకుంటున్నాము. బెండకాయ అంతా. బెండకాయ బజ్జీ రాగి సంగటిలోకి కానీ నార్మల్ రైస్లోకి చాలా బాగుంటుందండి. మనం ఆల్రెడీ రాగి సంగటి చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టున్నాము, వెళ్ళి చూడండి. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్.